హాయ్ అండి, నేనైతే ఇవి చేసిన కచ్చకాయలు ఎలా ఉండవో చెప్పండి. మా పిల్లలు అడిగితే చేసిన. ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే కొన్ని పుట్నాలు పప్పులు వేసుకొని అలా బెల్లం వేసుకోవాలి. పెట్టుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టి దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. పొడిగా అలా ప్రిపేర్ చేసుకోవాలి. రెడీ అయింది. ఒక బౌల్లో వేసుకొని దీన్ని ఇప్పుడు మనం కర్చకాయల మాదిరిగా ఫస్ట్ మనం పిండి తడిపి పెట్టుకుని ఉంటాం కదండి. ఈ పిండి ఇలా చిన్న చిన్నగా అప్పలు కొట్టుకొని ఈ అప్పల మీద మనం దీన్ని ఇలా పెట్టుకొని స్లోగా ప్రెస్ చేసుకోవాలి. అదే ఇట్లా వేసుకొని దాన్ని ఇలా మనం ఒత్తేసుకోవడమే. నార్మల్గా ఒత్తుకుంటే ఆయిల్లో పగిలిపోతాయండి. కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే దాన్ని ఆయిల్లో ఏమీ పడదు. ఇలా పట్టుకొని ఇలా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, అంతే. మా పిల్లలు అడిగితే చేశానండి. ఎలా ఉన్నావో చెప్పండి. బాగున్నాయి, మాకైతే బాగున్నాయి. మరి మీకు ఎలా ఉన్నావో చెప్పండి. 100కు పైగా లైక్ చేస్తారనుకున్నా. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నా. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, చేయండి నా ఛానల్ని. ఇంతే, ఈజీ అండి, చేసుకోవడం చాలా ఈజీ. కానీ మా పిల్లలు అడుగుతుంటే 2 రోజుల నుంచి చేయలేదు. నేను ఈరోజు చేసిన. అంతే, ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై అయినాక దీనిలో కొద్దిగా ఇలా చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుందండి. ఇంకా నాకైతే ప్రస్తుతానికి దొరకలేదు, అందుకే వేసుకోలే, అయిపోయిందని. ఇలాచి పౌడర్ కొట్టి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మనం నిదానంగా దండని మనం ఇలా తిప్పి వేసుకోవాలి, లేదంటే ఆయిల్ మనకి ఎగురుతుంది కదా. అందుకే నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా. ఇంతే చేసేది. అదే ఇలా చేసినానండి. మీరు ఎలా చేస్తారో చెప్పండి. కొంచెం వేడిగా ఉన్నాయి కదా, అందుకే అవి కొంచెం